నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల ఆలయంలో శాస్త్రోక్తంగా కుంభాభిషేకం ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో కన్నుల పండుగగా తిరుచి వాహన సేవ ప్రాకారోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు మదనపల్లె బయలు దగ్ధం కేసులో ఏసీబీ దాడులు గత ఆర్టీఓ మురళితో పాటు మరో అధికారి అరెస్టు మదనపల్లె తిరుపతిలో ఏకకాలంలో సోదాలు తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా పుష్పయాగం స్వామి అమ్మవార్లకు పుష్పార్చన చేసిన అర్చకులు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ముత్యాలమ్మ గుడి వీధిలో వెలిసిన ఏడు గంగమ్మల ఆలయ కుంభాభిషేకం కన్నుల పండుగగా శుక్రవారం నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పూజలు, హోమాలు, కలశ స్థాపన కోసం ఏర్పాటు చేసిన కలశాలను ఉద్వాసన గావించారు. ఆలయ ఈవో కుంభాభిషేకం కార్యక్రమాలకు బొజ్జల రిషితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ముత్యాలమ్మ గుడి వీధిలో వెలిసిన ఏడు గంగమ్మల ఆలయ కుంభాభిషేకం కన్నుల పండుగగా శుక్రవారం నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పూజలు, హోమాలు, కలశ స్థాపన కోసం ఏర్పాటు చేసిన కలశాలను ఉద్వాసన గావించారు. ఆలయ ఈవో కుంభాభిషేకం కార్యక్రమాలకు బొజ్జల రిషితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరాలయం తరపున చిన్న ఆలయాలకు అతిథిగా ప్రాధాన్యత ఇవ్వడానికి శాసనసభ్యులు సుధిరెడ్డి ఆదేశించారన్నారు. నేడు ఏడు గంగమ్మల ఆలయాన్ని ఆధునీకరించి కుంభాభిషేకం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆమెకు ఆలయం తరపున ఈవో టి బాపిరెడ్డి, ఈ మురళీధర్ రెడ్డి, డిఈఈ శ్రీనివాసులు రెడ్డి, చిన్న ఆలయాల ఇన్ఛార్జి లక్ష్మయ్య, ఆలయ ప్రధాన అర్చకులు, సంబంధం గురుకుల్, కరుణ గురుకుల్, పేద పండితులు అర్ధగిరి, మారుతి శర్మల సారథ్యంలో స్వాగతం పలికారు. కలశాల అభిషేకం తర్వాత ఆలయంలో మూల విరాట్కు అభిషేకించారు. తీర్థ ప్రసాదాలను రిషితారెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జి విజయ్ కుమార్ సారథ్యంలో కార్యకర్తలు, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో కంఠ రమేష్, మైనార్టీ ముస్లిం నాయకులు ఖాదర్ బాషా, షాకిర్ అలీ, అమీన్, వాకచల్ర గుర్రప్ప శెట్టి, కాసారం రమేష్, డివి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మా మీరు ఇస్తున్నా వచ్చిందమ్మా వెనక ఎక్కుతున్నారే మనం చేస్తాం ఆ మాలి తనకేసి చెప్పి వేస్తాం శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంలో శివశంకర వేణుగోపాల స్వామి అవధూత ఆరాధన ఉత్సవం శాస్త్రయుక్తంగా జరిపారు. వందలాది మంది భక్తులు ఆరాధన ఉత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. సత్యవత భాస్కర క్షేత్ర అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యమణి బొజ్జల రిషితారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ సంయుక్తంగా ప్రారంభించి అన్నదానం చేశారు. శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థంలో జీవ సమాధి అయిన శివశంకర్ వేణుగోపాల స్వామి 47వ ఆరాధన ఉత్సవం సత్యవ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో చేపట్టారు. భరద్వాజ తీర్థంలోని స్వామి సమాధి వద్ద విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ ఆరాధన ఉత్సవానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యమణి బొజ్జల రిషితారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పూజలో పాల్గొన్నారు. అనంతరం సత్యవ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యమణి రిషితారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ సంయుక్తంగా ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కంఠ రమేష్, కాసారం రమేష్, జనసేన నాయకురాలు నగరం వినూత, స్థానిక బీజేపీ నాయకులు తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
ఇట్లే వచ్చేయాలా శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం శనివారం పురస్కరించుకుని శనీశ్వర స్వామి వారి అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం కార్తీక మాసం పురస్కరించుకుని శనీశ్వర స్వామికి విశేష అభిషేక సేవలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర స్వామివారి మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తుల అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆడితే దేవుణ్ణి మతించి పైకి రావాలా వాళ్ళు ఆనందంగా ఉంటారు. పేరు వారి వాయిస్ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. జ్ఞాన రూపిణి, మంగళకర స్వరూపిణి, జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకార ఉత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజల సేవ తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబకి దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి బి గోపాలకృష్ణారావు కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి బి గోపాలకృష్ణారావు కుటుంబ సభ్యులను దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి శేషవస్త్రం సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్కే కృష్ణారెడ్డి, ఏఈఓ సతీష్ మాలిక్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయం వాయులింగేశ్వరుని దర్శనానికి టీటీడీ బోర్డు సభ్యులు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో రాగదక్షిణ గోపురం వద్ద ఈవో బాపిరెడ్డి ఆదేశాలతో పిఆర్డి రవి వేద పండితులతో స్వాగతం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల అంతరాలయం దర్శనం ఏర్పాటు చేసి గురు దక్షిణామూర్తి ఆలయం వద్ద వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. స్వాగతం పలికిన వారిలో హరి, ప్రవీణ్, సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురు దక్షిణామూర్తి యజమానస్య తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కల్తూరు ఎస్సీ కాలనీ రైతులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులకు నిరసనగా రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. భూములు లేని నిరుపేదలు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటే తప్ప అని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు అడ్డుపడ్డం సరికాదన్నారు. దళిత రైతులకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆర్టీఓ రైతులకు సర్ది చెప్పి సెల్ టవర్ నుంచి రైతులను దింపడానికి, ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింపచేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆఖరుగా ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు సెల్ టవర్ దిగి ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ఏసీబీ సిఐ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లిలో ఏకకాలంలో 8 చోట్ల దాడులు కొనసాగిస్తున్నారు.
మదనపల్లె గత ఆర్టీఓ మురళితో పాటు మరో అధికారి ఇంటిలోనూ రికార్డులు పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడంతో ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. మదనపల్లిలో 2 ప్రభుత్వ అధికారుల ఇండ్లతో పాటు 2 పొలిటికల్ లీడర్స్ ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. ఆర్టీఓ మురళి సోదరుడు మదనపల్లి ప్రశాంత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఆర్టీఓ మురళి సోదరుడు ఇంట్లోనూ ఏసీబీ సోదాలు అధికారులు నిర్వహిస్తున్నారు. ఇక ఆర్టీఓ మురళిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే క్రమంలో కోళ్లబైలు గ్రామానికి చెందిన వీఆర్ఓ శేఖర్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోని సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ రెచ్చిపోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తిరుపతి వచ్చిన ఆయన తాజా రాజకీయాలపై స్పందించారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోని సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ రెచ్చిపోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొని ఎందుకు తిరుపతి వచ్చిన ఆయన తాజా రాజకీయాలపై స్పందించారు. కుటుంబ సభ్యులను ఎందుకు రోడ్డుకిడుస్తున్నారన్నారు. జుగుస్పాకరంగా పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఇక మహిళలు, చిన్నారులపై ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠినంగా శిక్షిస్తామన్నారు. 4 నెలల్లో ప్రజారంజకమైన పాలనను అందించామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకుల వికృత చేష్టలను ప్రజలు హసయించుకుంటున్నారన్నారు. టిట్కో గృహాల బాధితులను ఆదుకుంటామన్నారు. ఇసుక సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు. PMEY 1.0లో కేటాయించిన 70% ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, అందులో ఉన్న ఇసుకను హౌసింగ్ డిపార్ట్మెంట్ కు అందిస్తున్నామన్నారు. హౌసింగ్ నిర్మాణం కేటాయింపుల్లో అవకతవకలపై జేసీ స్థాయిలో విచారణకు ఆదేశించామన్నారు. కుప్పం హౌసింగ్ బోర్డు నిర్మించిన ఇళ్లకు విద్యుత్ శాఖ, రెస్కో సమన్వయంతో పనిచేయాలని సూచించామన్నారు. హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతులను కేంద్ర పథకాల నిధులతో చేస్తామన్నారు. బాధ్యతగా లక్ష్యం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బిల్లుల చెల్లింపుకు నిధుల కొరత లేదని, గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ లో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందన్నారు. PMEY 2.0 మార్చి నుంచి ప్రారంభం కానుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని తిరుమలలో పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ భూ పురుష నీల నారాయణ సూక్తాలను మంత్రోచ్చరణతో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, పసుపు, చందనాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తిరుమల జిఆర్ స్వామీజీల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు పవిత్రోత్సవాలు నిర్వహించారు. అనంతరం నక్షత్ర హారతి, కుంభహారతి, ప్రత్యేక హారతి సమర్పించారు. పుష్పయాగంలో భాగంగా తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్పయాగానికి శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. ఇందుకోసం 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి 7 గంగమ్మల ఆలయంలో శాస్త్రోక్తంగా కుంభాభిషేకం. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో కన్నుల పండుగగా తిరుచి వాహన సేవ, ప్రాకారోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు. మదనపల్లె బయలు దగ్ధం కేసులో ఏసీబీ దాడులు, గత ఆర్టీఓ మురళితో పాటు మరో అధికారి అరెస్టు. మదనపల్లె తిరుపతిలో ఏకకాలంలో సోదాలు.
తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా పుష్పయాగం. స్వామి అమ్మవార్లకు పుష్పార్చన చేసిన అర్చకులు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.